వెల్కమ్ టు 19 టీవీ. నేను బ్రహ్మనాయుడు. లేకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మరి అదే పార్టీకి చెందిన ఆమంచి స్వాములు గారి భేటీ. అయితే 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో అట్టహాసంగా ఆ పార్టీలో చేరారు ఆమంచి స్వాములు. దాదాపు ఒంగోలు నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వెళ్ళి వేలాది మందితో కలిసి వందలాది కారులు వేసుకొని జనసేన పార్టీలో చేరారు. ఆయన జనసేన పార్టీలో ఆయన చేరిక ఏదైతే ఉందో ఇప్పటి వరకు చేరినటువంటి నాయకులందరి చేరిక కన్నా కూడా ఆ రోజు ఆయన చేరినటువంటి విధానమే హైయెస్ట్ అని చెప్పుకోవాలి. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి పాపులారిటీ. పార్టీ కార్యాలయంలో జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఆమంచి స్వాములు గారిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకి రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు చీరాల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు కూడా ఆమంచి స్వాములు గారికి అప్పచెప్పారు. అయితే మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ సరిగ్గా ఎన్నికలకి 20 రోజుల ముందు ఆమంచి స్వాములు గారు చీరాల నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. అదేవిధంగా ఆ పార్టీ సభ్యత్వానికి కానీ ఎక్కడ కూడా ఆయన రాజీనామా చేయలేదు. కేవలం చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పించమని ఒక రాజీనామా లేఖ అయితే విడుదల చేశారు. అయితే మరి జనసేన అధిష్టానం ఆ రాజీనామా లేఖని ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేసిందో లేదో అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. మరి ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత ఆమంచి స్వాములు గారు మరి జనసేన అధిష్టానాన్ని కలిశారు, నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు. అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి ఒక లేఖ రాసిచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు నేను జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ తనని చీరాల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగించమని చెప్పేసి ఆయన ఒక లెటర్ కూడా జనసేన అధిష్టానానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ లెటర్ మీద మరి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన సన్నిహిత వర్గాలతో చెప్పారు. సో ఇకపోతే కొన్నాళ్ళ పాటు రాజకీయంగా ఆయన దూరంగా ఉన్నారు. సో ఇటీవల అంటే ఎన్నికల తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరటం, జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక ప్రాధాన్యతనివ్వటం, ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అన్నిసార్లు కలిసి ఉండరేమో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వటం. ఒక 10 రోజుల క్రితం చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో అసెంబ్లీలోనే మరి ఆయన ఛాంబర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భేటీ దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించటం, జిల్లా రాజకీయాల గురించి. వచ్చే నెల అంటే అక్టోబర్ 4వ తారీఖున ఒంగోలు పర్యటనకి రానున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, తద్వారా ఆయనకి పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాధాన్యతను కల్పిస్తున్నాననేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు పర్యటనకి వస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పటం. సో ఈ పరిస్థితులు పరిణామాల తర్వాత మరి ఈరోజు చూస్తే ఆమంచి స్వాములు గారు హైదరాబాద్లోని బాలినేని గారి నివాసానికి వచ్చి మరి ఆయన కలిసి ఆయనతో పాటు సుదీర్ఘ సమయం చర్చించటం, రానున్నటువంటి రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా సీనియర్ నేత అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జనసేన పార్టీలో పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉన్నానని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్లటం కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాను సైతం మరి కష్టపడి పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నానని, సో మళ్ళీ రాజకీయాల్లో తాను యాక్టివ్ అవుతున్నానని జనసేన పార్టీలో ప్రత్యేకించి సుదీర్ఘ మరి సమయం పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో చర్చించారని ఆమంచి స్వాములు గారు ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ కలయిక ఏదైతే ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ వర్గాల్లో ఇదొక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
జనసేన పార్టీలో చేరక ముందు ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరూ కూడా ఆ జిల్లా జన సైనికులందరూ కూడా అటెన్షన్ ఆయన వైపే. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ఆయన ఒక అనుభవమైనటువంటి రాజకీయ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం. పవన్ కళ్యాణ్ గారికి మరి అత్యంత సన్నిహితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర తీయటం. సో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వటం. అదేవిధంగా జిల్లా రాజకీయాలకు సంబంధించి వచ్చే ఎన్నికల నాటికి కొన్ని నియోజకవర్గాలు పోటీ చేసే విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ముందు వ్యక్తపరచటం, దానికి ఆయన సముఖంగా ఆయన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఆయనకు అవకాశం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన చేయటం. సో ఈ క్రమంలో భాగంగా ఆమంచి స్వాములు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో భేటీ అవ్వటం అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా మరి రాజకీయాలకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఒకరు 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించినటువంటి నాయకులు. మరొకరు మరి ఆమంచి స్వాములు, మరి ఆయన గతంలో వాళ్ళ సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు తమ్ముడికి రాజకీయాల్లో ఎంతో కొంత అండగా నిలబడినటువంటి వైనం, అదేవిధంగా తన సొంత సామాజిక వర్గంలో మరి జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత తనకున్నటువంటి పట్టు, ఇవన్నీ కూడా మరి కలగలిపి జనసేన పార్టీ బలోపేతానికి తాను మరి కొన్నాళ్ళ పాటు రాజకీయంగా విరామం ప్రకటించినప్పటికీ కూడా మరి రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచనని తాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ముందు వ్యక్తపరచడం. సో ఈ డిస్కషన్ అంతా కూడా దాదాపు గంట పాటు వీరిద్దరి యొక్క సంభాషణ డిస్కషన్ జరగటం. మరి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ రాజకీయాల్లో ఇది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటు విజయవాడ వరకు మధ్యలో కేవలం జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మరి తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి మరి ఎంపీగా మచిలీపట్నం ఎంపీగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గారు, అదేవిధంగా మరి ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి అవనిగడ్డ సంబంధించి జనసేన పార్టీ తరపు నుంచి మండల బుద్ధప్రసాద్ గారు. అంటే నెల్లూరు నుంచి విజయవాడ వరకు దాదాపు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా 4 జిల్లాలకు సంబంధించి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ మాత్రమే ప్రస్తుతం జనసేనకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ విధంగా జిల్లాల వారీగా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కువ సీట్లు పొత్తులో అడిగేటువంటి అవకాశం ఆ పార్టీకి ఉంటుంది. ఆ పార్టీ ఆ విధంగా అడగాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఒక బలమైనటువంటి నాయకత్వం ఉండాలి. క్యాడర్ని మరి మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీదకు తీసుకొని వచ్చి ఈ కేడర్కి నాయకత్వం వహించేటువంటి నాయకులు ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైనటువంటి లీడర్లు తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి కొన్ని స్థానాలు ఎక్కువ పోటీ చేసేటువంటి అవకాశం ఆ పార్టీకి ఉంటుంది. కూటమిలో కూడా జనసేన అధినేత మరి ఆయా జిల్లాలకి ప్రాధాన్యతని ఇచ్చుకుంటూ కొన్ని సీట్లు ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ ఏదైతే ఉందో అటు నెల్లూరు జిల్లా కానీ అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లా కానీ మరి వీటికి సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరి ఆమంచి స్వాములు గారు కూడా తోడైతే ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఒక బలాన్ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో బలమైనటువంటి నాయకులందరూ కూడా ఏకతాటి మీద ఉండి పార్టీలను నడిపిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి వివిధ నియోజకవర్గాల్లో నాయకులు బలోపేతం అవ్వాలి. ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేటువంటి విధంగా గ్రౌండ్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి, క్యాడర్ని ఐక్యం చేసుకోవాలి. ఎక్కడా కూడా వర్గ విభేదాలు, గ్రూపు విభేదాలు ఉండకూడదు. అలా విభేదాలు ఉండకుండా ఉండాలంటే బలమైనటువంటి నాయకులు పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనుక చూస్తే చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కేవలం 2-3 నియోజకవర్గాల్లో మాత్రమే బలమైనటువంటి నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయగల సత్తా ఉన్న నాయకులు ఒక 2-3 నియోజకవర్గాల్లోనే ఉండేటువంటి పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాకతోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుల్ని తయారు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. సో మొత్తానికి ఈ ఇద్దరి కలయిక అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వర్గాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు.